చేస్తున్నాడు చూడు కాంటెంట్ క్రియేషన్, అయిపోతాడు వీడు యూట్యూబ్ సెన్సేషను. వస్తున్నాడు మామ మన బీటెక్ పోరాడు, డాడీతోని కలిసి కాంటెంట్ ఇచ్చేస్తాడు. లైట్స్ కెమెరా యాక్షన్లు ఎన్నెన్నో క్రియేషన్లు, వీళ్ళిద్దరు తోడైతే ఎన్నో సెన్సేషన్లు. లెట్స్ సీ ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. బ్యాక్ సైడ్ హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నువ్వు నాకు నచ్చావు వంట. ఇవాళ మనం చపాతీ ఉన్న పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కమాన్ లెట్స్ గో. ఏందన్నా ఎందుకట్లా చూస్తున్నావు? డిస్టర్బ్ అవుతున్నాడు. అసలు టోపీ ఏంటి ఇదేంటి ఏం చేస్తున్నావు అసలు? షెఫ్ క్యాప్ అంటారు దీన్ని, తెలుసా? మరి ఇది ఆప్రాన్ అంటారు దీన్ని. అయినా కొత్త కిచెన్లో సెటప్ పెట్టావంటరా? కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, అందుకే వీడియో రికార్డింగ్ కోసం నాన్న. దానికోసం అరా ఎన్ని లక్షలు తగిలేసింది? యాక్చువల్గా అవసరం లేదు, బట్ నాలెడ్జ్ ఈజ్ డివైన్, చేసుకోవచ్చు. అసలు నేను ఇంకా పెంచి పోషిస్తున్నా చూడు. ప్లీజ్ పొద్దున్నే అప్పులో తగులుకోకు, వీలైతే దీవించు, అంతేగాని చెప్పించకు. మై సబ్స్క్రైబర్స్ ఆర్ వెయిటింగ్. నువ్వు నేను వస్తా. వేస్ట్ గాడు. ఏంటి ఇక్కడ ఉన్నాడు? హాయ్ అంకుల్. అదే భార్గవ్ కోసం. తెల్లారులు ఉంటారు, పని పాటు ఉండదు ఇద్దరికి. యాదవ్ అన్నారు రైతులు. ఏంట్రా మీ నాన్న ఏదో పోలీసు నక్సలైట్ చూసినట్టు చూస్తాడు. జాబ్ చేస్తున్నావు తెలియదేమో, అందుకే రా డబ్బులు సంపాదించాలి. మరి స్టార్ట్ చేసావా వర్క్? చేసిన, రోటీ అయిపోయింది, కర్రీ ఒక్కటి బ్యాలెన్స్. ఇది రోటీ కొంచెం మాడిందనుకో. స్టాక్ అది నీ బీటెక్లో బ్రో. సర్లే, నీకు ఐడియా ఎలా వచ్చింది? అంటే నువ్వే అన్నావు కదరా కుకింగ్ ఛానల్లో డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని. మనం ఎప్పుడు ఒకటి ఫాలో అవ్వద్దు, మనల్ని ఒకటి ఫాలో అవ్వాలి. అయితే నన్ను ఇన్స్టాలో 350 మంది. ఆపేయి. ఇప్పుడు నీకు ఇన్స్టాలో 350 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారంట, అంతే కదా? ఎస్. తప్పలేదురా, ఎందుకే దొబ్బుతున్నా ఇంటర్వ్యూలు. చూడు, మనం ఏదైనా పని స్టార్ట్ చేసి ముందు అందులో ప్లానింగ్ ఉండాలి, మనకంటూ ఆ పనిలో కాన్ఫిడెన్స్ ఉండాలి. అయ్యన్నీ ఉంటే నిన్నెందుకు పిలుస్తారా? అర్థమైంది. ఇంకా నేను లైఫ్ సెట్ చేస్తా పదా. పొద్దున్నే లేపారు, టికెట్ ఉంది పొమ్మన్నారు, రివ్యూ చెప్పకపోతే కోర్టు కేసు అన్నారు. సో రోలింగ్. ఓకే, వెల్కమ్ టు సోది రివ్యూ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా సింహంతో వేట. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు ఎందుకు చెప్పాలి? 3 గంటల టార్చర్ని మీకు ఈ ఒక్క ముక్కలో నేను చెప్పాను. అసలు ఏం మ్యాటర్ ఏంటంటే, హీరో ఒక జంగిల్లో జంగిలీ డైలాగ్స్ కొడుతూ తిరుగుతూ యానిమల్స్ ని హంట్ చేసే ఒక హంటర్. ఆ హంటర్ హీరోయిన్ చూసి లవ్ లో పడతారు. ఈ హంటర్ లో దానికేం నచ్చిందో అది కూడా వీడిని చూసి లవ్ లో పడుతుంది. ప్రతి 15 రోజులకి ఆ ఊర్లో ఒక సింహం వస్తుంది, వెరీ డిసిప్లైన్ లైన్. ఆ సింహాన్ని చంపినోడికే నేను కూతురుని ఇస్తా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇంకేముంది, ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవా ట్రిప్ కు పోయినట్టు, ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి ట్రిప్ కు పోయినట్టు, వీడు కూడా ఒక 4 జంగిలీగాలను వేసుకుని సింహాన్ని చంపడానికి పోతాడు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఆడియన్స్ చంపడానికి అదే సింహం చంపేదాని మీద స్టోరీ ఉంటుంది. దీనికన్నా ఆ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన తమిళ సినిమా చూడడం బెటర్. ఏంట్రా అలా చెప్పావు? మరి మన హీరో గురించి కాకుండా పక్క హీరో గురించి చెప్తే ట్విట్టర్లో మన ప్రెస్టేజ్ ఏమైపోతుంది? అరే, ఇది ఎక్స్ కాదు, ముఖం దాచుకొని ట్వీట్ చేయడానికి. యూట్యూబ్, ఇంటికి వచ్చి కొట్టిపోతారు. ఓ రే, అట్లాంటివి అయితే వేరే చూడరా. ఓ పని చేద్దాం, మీ నాన్నతో టెక్ రివ్యూ ఛానల్ పెట్టిద్దాం. ఈ మధ్య అదే ట్రెండింగ్. నానా యాక్షన్. ఫోన్ బాగుందిరా. ఇంకేదని చెప్పినా కలర్ కూడా బాగుందిరా. అట్లా కదా నాన్న, దాంట్లో ఏముంటాయో చెప్పు. ఏముంటాయి ఎర్రబట్టం పచ్చబట్టం తప్ప. అట్లా కదా నాన్న, దానివల్ల యూజ్ ఏందో చెప్పు. అంటే ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియని ఎదవని ఇన్ని రోజులు నేను బయటికి చదివించానా? నోర్మయ్, సిగ్గులేని గాడిద. వద్దు ఆపే, అట్లయితే నాకు ఇంట్లో పెట్టి ఫుడ్ కూడా పెట్టరు, అర్థమవుతుందా? పోనీ మీ నాన్నతో జాతకాలు చెప్పిద్దామా? చూడు నాయనా, నీకు చేతుల్లో రేఖలు లేవు, జీవితంలో రేఖే లేదు, పీల్చే గాలిలో స్వచ్ఛత లేదు, బయటికెళ్ళి తిరిగితే వస్తావన్న గ్యారంటీయే లేదు, పడుకుంటే లేస్తావన్న వ్యారంటీయే లేదు,
బా టోటల్గా చెప్పాలంటే లైఫ్లో ఎదుగుతావన్న షూరిటీయే లేదు. అది నాయన. చల్ ఇజ్జత్ పోతుంది. ఇంట్లో పోయిన ఇజ్జత్ చాలదా? బయట కూడా తీసుకోవాలా? ఎవడరా నువ్వు? అట్లా కాదురా, బాగుంటుంది. అయినరా బాగుండేది. ఆయన వీడియో బయటకు వస్తే నన్ను చూసి నవ్వుతారు అందరూ. ఆయన ఫస్ట్ మా ఆయన కట్ చేయాలరా, ఇట్లా డబ్బులు ఎక్కువైపోతున్నాయి నాకు. హలో, అయ్ బేబీ. యూజ్లెస్ ఫెలో. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనం 100 పుషప్ ఛాలెంజ్ అయిపోతున్నాం. కమాన్, లెట్స్ డూ ఇట్. మీరేంటి పోయేమన్నాడు? 2 push-ups for the day is a great start. Let's do the rest tomorrow. Follow on to that channel. ఉన్నావా పోయావా? అవలా కదరా బాబు, వేరేదేదైనా చూడు. పోయేటట్టున్నా. వద్దు వద్దు. అసలు వెస్ట్ సైడ్ అనే స్టోర్ ఏ సైడ్ ఉంటుందో తెలుసా? హైదరాబాద్లో అసలు మంచి ఎందుకు కురవదు? ఇప్పుడు మంచి గురించి ఎందుకులే, మళ్ళీ కోర్టులు స్ట్రైక్లు ఎందుకు? అది అర్థమైందా? పాడ్కాస్ట్లు తీస్తే సెకండ్ ఎపిసోడ్ స్టేషన్లో చేయాలి. అమ్మో, అంత రిస్క్ తీసుకోలేను. పోనీ ప్రమోషన్ చేస్తావా? సార్ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. ఈ మధ్య బయట అందరూ ఫుడ్కి చాలా బాగా అడిక్ట్ అయిపోయారు సార్. అడిక్షన్ని తీసుకొచ్చింది మేమే సార్. మా గల్లీ చివరి దినేష్ గారికి ఒక కబాబ్ షాప్ ఉండే సార్. ఆ కబాబ్ చాలా వర్స్ట్గా ఉన్నాయని చెప్పేసి మా కారపొడి వాడేది సార్. మా కారపొడి వాడిన తర్వాత ఇంకా వర్స్ట్గా ఉన్నాయని చెప్పేసి షాపే లేపేశారు సార్. మాకు పాజిటివిటీ కూడా జరిగింది సార్. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు వాడింది మా కారమే సార్. అది సూపర్ స్టార్కి బాగా నచ్చి ఇది చాలా సూపర్గా ఉందని చెప్పి ఇంటికి కూడా తీసుకెళ్లారు సార్. ఇంకా చెప్పాలంటే విక్రమ్ సినిమాలో బిర్యానీ చేసింది కూడా ఇది దీంతోనే సార్. దానికి తలపతి తిని అదిరింది బేబీ అని కూడా రివ్యూ ఇచ్చారు సార్. ఇది తిన్నాక ఘాటు మసాలాకి చెమటలు కూడా పడతాయి సార్. ఇది కనుక టాలరేట్ చేసుకుంటే నువ్వు పెద్ద కారం జన్ముల్లో ఉన్నావే అని కూడా అనుకుంటారు సార్. అందుకే మా కారపొడికి ట్యాగ్లైన్ తినండి మా కారం, పెంచుకోండి మమకారం అని కూడా పెట్టాం సార్. థ్యాంక్ యూ సార్, తీసుకోండి సార్. కారం ప్యాకెట్ కోసం గంట సేపటికి వెళ్ళి సాగకూడదు. ఇంకోసారి గల్లీలో కారం ప్యాకెట్తో కనిపిస్తావు అనుకో, కారం వేసి కొడతా. అరే నీకు నన్ను సాగుగొట్టే ఐడియాలు తప్ప వేరే ఐడియాలు ఏం రావారా? అందరూ చూసి ఎంజాయ్ చేసేటట్టు ఏమైనా తీయాలరా? రే నేను యూట్యూబ్ కంటెంట్ గురించి అడుగుతున్నా. నేనేదో ప్రాంక్ చేద్దామని చెప్పబోయారా, నువ్వేమేదో అనుకున్నావు. సూపర్ సూపర్. ఇప్పటికి ఇంకా నా వయసు కుంప ముంచినావు కదరా నాది. అంకుల్, ప్రాంక్ అంకుల్. అంకుల్ ఛీ, మా నాన్న కూడా ఎప్పుడు కొట్టలేదు నన్ను. సాయం చేసే గాడికే చాకలి మూత అన్నట్టు నీకోసం వస్తే నాకు దెబ్బలు పడ్డాయి. వద్దు, ఇంకా ప్రాంక్స్ వద్దు. ఊరుకోమా, పళ్ళున్న చెట్టుకేరా రాతి దెబ్బలు. చంపుతా సామెతలు చెప్పావంటే. నీకు రాతే తెలిసేది పళ్ళు. ఒక ఐడియా, మనం ఇంట్లో కూర్చొని ట్యూషన్ చెప్తే ఏంటి? నీకున్న 5 years బీటెక్ ఎక్స్పీరియన్స్తోనా? రే పుట్టిన ప్రతి ఒక్కడు బీటెక్కే చేయాలా ఏంది? ఏబిసిడీలు చెప్దాం. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కొట్టిపోతారు. అవును. పోనీ నీకున్న ఎక్స్పీరియన్స్తో ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలో చెప్తావా? రే పర్సనల్ జోక్స్ వద్దు, అసలే అలా మండిపోయా కాదురా, ఎలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందిగా, మోటివేట్ చేయి జనాల్ని. హలో, నేను ఇవాళ ఒక కొత్త స్టోరీతో మీ అందరి ముందరకు వచ్చాను. ఏంటంటే మనం ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తుంటే సడన్గా మన బండి ఆగిపోతే మనకెంత బాధగా ఉంటుంది.
అలాంటి టైంలో ఎవరైనా వచ్చి మనకి పుష్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. లైఫ్లో కూడా మనకు అలాంటి చిన్న పుష్ కావాలి. మనం ఇవాళ ఫెయిల్ అయ్యామంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము అని అర్థం. ఆఫీస్ లేట్ అవుతుందంటే లాస్ట్ 10 నిమిషాల్లో చూపించే వేగం అంతా మీ లైఫ్ మొత్తం చూపించండి. లేవండి, మేలుకోండి, మీరు మీ జీవితాన్ని వెలుగులో తిప్పండి. వారిని రే 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 ఏం చేశారా? కరెంట్ అంతా పోయింది. నేనేం చేయలేదు డాడీ. రేయ్ మీరేమో చేశారా? రే నువ్వు ఎప్పుడు లేని పని చేస్తేనే నాకు డౌట్ వచ్చిందిరా. ఏం చేయలేదు డాడీ, కరెంట్ పోయింది అంతే. రేయ్ నిజం చెప్పండి, ఫ్యూజులు పీకేశారు కదా? ఫ్యూజ్లా? రేయ్ నేను మిమ్మల్ని నమ్మనరా నేను. అయ్యో నిజం డాడీ, నాకు తెలియదు డాడీ. ఫ్యూజులు అంట. అసలు ఇవన్నీ కాదురా, ఏదైనా సెన్సేషనల్గా చేయాలి. ఏదో చెయ్యాలని కాకుండా చేస్తే సెన్సేషన్ అయిపోవాలి. కరెక్ట్ రా మామ. అసలు మనం ఎందుకని షార్ట్ ఫిల్మ్ తీయకూడదు? మనకున్న నాలెడ్జ్తో షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెడితే ఫేమస్ అయిపోతాం. ట్రెండింగ్ 1లో ఉంటాను రా. ఈజ్ ఇట్ ట్రూ రామ్జీ? నన్ను నమ్ము శివాజీ. ఈజ్ ఇట్ ట్రూ రామ్జీ? ఈసారి అలా వదిలే. సరే కానీ ఇప్పటికిప్పుడు యాక్టర్స్ అంటే ఎక్కడ దొరుకుతారు మనకి? ఎందుకు లేరురా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు యాక్టింగ్ చేయి, నేను డైరెక్షన్ చేస్తా. నేనా? నువ్వే మావా, నన్ను నమ్ము. నమ్మకం ఉన్న చోటే స్నేహం ఉంటుంది. టైమింగ్ బాగానే ఉంది కానీ నో నో డౌట్, యు ఆర్ మై హీరో. యు ఆర్ ద హీరో. రోల్ కెమెరా, లైట్స్, యాక్షన్.